అవునా చెప్పదు పని జంపలకి జారుమిటాయి జంపలకి జారుమిటాయి వచ్చాయా 10th రిజల్ట్స్ ఈరోజు అవును వెంటనే నువ్వు బయటికి వెళ్ళి చీపిరి కొత్తది కొనుక్కరా షూస్ కొత్తది కొనుక్కరా చెప్పులు కొత్తది కొనుక్కరా సరేనా పాస్ చూసుకో చూస్తే పాస్ లేదు అరే 10th రిజల్ట్స్ అంటే ఈరోజు పోయి అమ్మకి చెప్పాలి అమ్మ ఈరోజు 10th రిజల్ట్స్ ఆ దానికి ఎద్దులో చూసి ఆయనకి పంచుడి అప్ప అమ్మ వాళ్ళు సరిపోదా ఫోన్ కొడుతున్నావే ఏం లేదమ్మా ఫోన్ మళ్ళీ ఖరాబ్ అయింది అనుకో ఫోన్ కొడిచే ఛాన్సే లేదు ఇప్పటికే డబ్బులు లెక్క కష్టపడుతున్నాం 10th పాస్ అయ్యకపోతే సంగతి చెప్తా ఇది ఫోనే అది ఏమనుకుంటున్నావు దీనికి బదులు బాగా సంగతి చెప్తా 10th రిజల్ట్స్ రాని అరే ఎండో కొడుతుంది అంత దూరం వెళ్ళాలి ఇప్పుడు ఒక మొత్తం డ్యామేజ్ అయిపోయి ఫోన్ చేద్దాం రిజల్ట్స్ వస్తే ఏం చేయాలి వాళ్ళు ఫెయిల్ అయితే చూపెడతాం కొడదాం చెప్పుతాం కొడదాం బెల్ట్తో కొన్నాం అన్నిటితో కట్టుదాం హలో హలో పాప రిజల్ట్స్ వచ్చాయా ఇంకా రాలేవులే మా కూతురు పాస్ అవుతుంది మీ కూతురే ఫెయిల్ అవుతుంది మీ కూతురే ఫెయిల్ అవుతుంది మా కూతురు పాస్ అవుతుంది ఫెయిల్ అయితే దాన్ని పాస్ అయితే చూడు స్వామి ప్లీజ్ స్వామి తిరుగుతుంది ఏంటి మళ్ళీ అటు ఇటు తిరుగుతున్నా అంత నువ్వు ఫెయిల్ అవుతావని నేను ఎందుకు ఫెయిల్ అవుతానమ్మా ఓ చెప్పాలి నీకు అట్లా నేనే చెప్తున్నానులే కాదు ఎవరేదో చెప్పారమ్మా చెప్పు మీ ఫ్రెండ్ చెప్పింది మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చెప్పింది ఏం ఫ్రెండ్ వాళ్ళమ్మా స్వీటీ వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు గట్టి నా మీద ఎక్కువ ఉన్నదా వాళ్ళ అమ్మకి వచ్చి అవునవును మరి ఏం చేద్దాం మా దేవుడు మొక్కుంటాను పాస్గా ఫెయిల్ అయ్యామనుకో చీపిరి చెప్పు బెల్ట్ అన్ని రెడీ ఉన్నాయి అబ్బా మమ్మీ అసలుకి ఫైర్ అంటే ఈ స్వీట్ వల్ల మమ్మీ అయితే ఇంకా ఫైర్ చేసించి భయం అవుతుంది దేవుడా పాస్ అయ్యేటట్టు చూడు దేవుడా ప్లీజ్ నేను ఖచ్చితంగా పాస్ అయితే నా మీద నాకు నమ్మకం ఉంది ఆ శ్వేత కంటే ఎక్కువ మార్క్స్ తెప్పిస్తాను తెప్పించాను పాస్తో ఫెయిల్ అవుతావా నువ్వు ఫెయిల్ అయితే పర్వతం పోతుంది పాస్ కావే పాస్ అవుతలే మమ్మీ ఎందుకు అంత గానం ఉంది నీకు రోజు చెప్పాను నేను ఫెయిల్ అవుతానని సరేలే